కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ అభయం పథకం యాప్ను ప్రారంభించారు. ఇందిరమ్మ అభయం పథకంలో అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తామన్నారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన అన్నారు. ఎన్నికలు చేసుకున్నటువంటి ఎంపీలు ఎవరైనా పార్లమెంట్లో ఇప్పటి వరకు మాట్లాడారా? ఆ మాట్లాడేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళని నేను అని మీరు నమ్మితే, మీకు ఉపయోగపడితే, ఈయన మీకు మాకు ఉపయోగపడతాడు అని అన్ని వర్గాల వారు భావిస్తే, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎంపీగా అనుకుంటున్నాను. దయచేసి రక్షించండి, కాపాడండి దేశాన్ని. నా ద్వారా ఉద్దేశం అని చెప్పి నమ్మకం. మరి నెక్స్ట్ మన కార్యక్రమంలో జరుగుదాం. చాలా మంది నాయకులు వస్తున్నారు రానండి, ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉన్నారు అదేదో డేట్ రానివ్వండి, కోడ్ రానివ్వండి మీరు చూపిస్తాం. కోడ్ రాకముందు వాళ్ళంటే బెదిరిస్తారండి, వాళ్ళు పోతాయి, ఆటంకాలు ఉండవు. కాబట్టి త్వరలోనే కోడ్ రాబోతూ ఉంది. అందరూ తయారుగా ఉండాలా, డ్యూటీలు పట్టుకొని ఆ గేట్ తెరవడంతో అందరూ మనం దానిలో ప్రవేశించాలా. అందరికీ కూడా క్రైస్తవులకు ముఖ్యంగా మణిపూర్లో మహిళల్ని న్యాయంగా చేస్తుంటే ఎవరైనా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఈ నా క్రైస్తవులు, నా ఎస్సీలు, నా దళితులు, నా బీసీలు అన్నటువంటి మేధావులు గొప్ప వాళ్ళని ఏమయ్యారు? నోరు ఉంటారా? వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ దయచేసి